హాయ్ అండి, సత్య టెరస్ గారికి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నాను. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఇగోండి ఈరోజు మళ్ళీ హార్వెస్ట్లు వచ్చాయి. ఫ్లవర్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. అందుకు ఎక్కువ ఫ్లవర్స్ వచ్చిన రోజు మీకు కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటాను. వీడియో రూపంలో షేర్ చేస్తే మీరు కూడా చూసి ఆనందిస్తారని, అలా చూసి మొక్కలు పెంచుకునే ఇంట్రెస్ట్ వస్తుందని నేను మీకు ఈ మొక్కల వీడియోలు ఎప్పుడు ఫ్లవర్స్ హార్వెస్ట్లు ఏవైనా హార్వెస్ట్లు వచ్చినప్పుడు మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. చూసారా, శంకు పువ్వులు ముద్ద శంకు కదండి, చాలా బాగుంటున్నాయండి. మంచి బ్లూ, అవి చాలా బాగుంటున్నాయి. చాలా ఎక్కువ వస్తున్నాయి, ప్రతిరోజును చాలా ఎక్కువ వస్తున్నాయి. చక్కగానే ఇవి మనకి ఈశ్వరుడికి ప్రీతికరమైన ఫ్లవర్స్ కదండి. ఇవి శివుడికి చాలా ఇష్టం శంకు ఫ్లవర్స్ అంటే. అమ్మవారికి కూడా ఇవి చాలా ప్రీతికరమైన ఫ్లవర్స్ అండి. చక్కగాను అవి హార్వెస్ట్ చేసుకొని రోజును మేము పూజలు చేసుకుంటున్నాము. చూసారా, పింక్ మందారం ఇదైతే కనీసం మేము కొని 1 ఇయర్ దాటిందండి. 1000 ఫ్లవర్స్ అని వచ్చి ఉంటాయండి. రోజుకి 1, 2, 3, 4 కూడా వస్తాయండి. ఒక్కొక్కసారి మొక్క చూస్తే ఇంత చిన్న కుండీలో చిన్న మొక్క అండి, ఒక 2 అడుగులు కూడా పెరగలేదు మొక్క. అంత చిన్న కుండీలో చక్కగాను పువ్వులు అయితే చక్కగాను 1000 అయినా వచ్చి ఉంటాయండి మాకు ఆ ఫ్లవర్స్, పింక్ ఫ్లవర్స్. అవి ఫోటోకి పెడితే ఎంత అందంగా ఉంటున్నాయో, దేవుడికి పెట్టుకుంటే, దేవుడికి అలంకరించితే చాలా అందంగా అనిపిస్తున్నాయండి. అందుకు ఇలా పూల మొక్కలన్నీ పెంచుకోండి. చక్కగాను మంచి అందంగా ఫ్లవర్స్ వస్తుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది కదండి. పూల మొక్కల కోసం అయితే మనకేం పెద్ద శ్రమ కూడా ఉండదు కదా, వాటికేం పెద్ద తెగుళ్ళు కూడా రావండి. అందుకు ఫ్లవర్స్ ప్లాంట్స్ అయినా కొన్నైనా కొనుక్కోండి. నేను ఆ పింక్ ఫ్లవర్ది అయితే 100 రూపాయలు ఇచ్చి మొక్క కొన్నాను. 1.5 ఇయర్ అవుతుందేమో. కనీసం ఒక 1000 ఫ్లవర్స్ ఉంటాయండి వచ్చాయి. రోజు 3, 2, 4, 1 అలాగ ఒక్కొక్కసారి ఒకటి వస్తే ఒకరోజు 2, ఒకరోజు 3, 4 అలా వస్తున్నాయి. చాలా పెద్ద ఎంత బొకేలా ఉంటుందండి. ఒక్క ఫ్లవర్ పట్టుకుంటే చాలా బాగుంటాయి కదా, అందంగా ఉంటాయి. కనకాంబరాలు చూసారా, మరి ప్రతి 3 రోజులకి హార్వెస్ట్ చేస్తున్నాము. అయినా కూడా ఇలా బౌల్కి వస్తున్నాయండి ఫ్లవర్స్. ఒక్కరోజు ఒక్కొక్కరికి పువ్వులు కోసి ఇచ్చేస్తుంటాను. చక్కగా నేను ఒక్కొక్క రోజు దండలు కట్టుకొని అమ్మవారికి సుమద్రప్పనికి అలంకరించుకుంటున్నాను. అదే పువ్వులు ఉండడం వల్ల చాలా మనకి హెల్తీగా అనిపిస్తుందండి, యాక్టివ్గా అనిపిస్తుంది. ఎంత నీరసంగా ఉన్నా ఆ మొక్కల్లోకి వెళ్ళేసరికి చక్కగా ఆ పువ్వులు చూసేసరికి మనకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. చక్కగా యాక్టివ్ అయిపోతాం. కాళ్ళు నొప్పులు ఉన్నా ఏమున్నా ఇవన్నీ మర్చిపోయి చక్కగా యాక్టివ్గా అనిపిస్తుంది. చాలా ఆరోగ్యంగా కూడా అనిపిస్తుందండి మొక్కల్లోకి వెళ్తే. ఒంట్లో ఉన్న నీరసం కూడా మనకి మరి గుర్తురాదు, మాయ అయిపోయినట్టు ఉంటుంది ఆ మొక్కల్లోకి వెళ్ళేసరికి. చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకని పూల మొక్కలన్నీ పెంచుకోండి. వీటికి ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వీటికి ఇవి పెస్ట్లు ఏమీ రావండి. పెద్దగా వస్తే చిన్న మందారాలకి తెల్ల నల్లి వస్తుంది. ఆ కొమ్మ విరిచేయడం కానీ, లేదంటే ఒక పేపర్తోని ఆ తెల్ల నల్లిలా పేపర్తో పామిస్తే మన చెయ్యి ఒక ఆయుధంలో పనిచేస్తుందండి. తెల్ల నల్లికి ఒక క్లాత్ పట్టుకొని ఇలాగో ఆ తెల్ల నల్లి వచ్చిన దగ్గర మనం రుద్దిస్తే అది పోద్ది. చక్కగా మళ్ళీ ఫ్లవర్స్ యథావిధిగా వస్తాయి. పింక్ ఫ్లవర్స్, రేఖ మందారం కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. రేఖ మందారాలు బాయ్ అండి. వీడియో నచ్చితే